హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం గౌరవం గురించి తెలుసుకుందాం. గౌరవం మనం ఎదుటి మనిషికి ఇచ్చేది, మనం ఎదుటి మనిషి నుంచి తీసుకునేదాన్ని గౌరవం అంటారు. అది మనం వెళ్ళి ఒకరిని అడిగినా, వాళ్ళు వచ్చి మనల్ని అడిగినా ఇచ్చిపుచ్చుకునేది అయితే కాదు. రెస్పెక్ట్, మర్యాద వేరే, గౌరవం వేరే. మనం బిహేవ్ చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది నీకు గౌరవం ఉండేది లేనిది. అవునా? ఇది తెలియనంత చిన్నపిల్లలు అయితే ఇప్పుడు ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. గౌరవం గురించి అందరికీ తెలుసు. ఆ వర్డ్కి, ఆ పదానికి ఉన్న ఏంటి ఈ పదం అనేది అయితే అందరికీ తెలుసు. దాన్ని ఎలా సంపాదించుకోవాలన్నది తెలీదు అన్నదే నా ఇంటెన్షన్. కొంతమంది స్వార్థంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు, కొంతమంది అందరూ బాగుంటే నేను బాగుంటాను అని వాళ్ళు ఉంటారు. ఇది ఎక్కువగా ఎవరికి వర్తిస్తుందంటే 10 మంది నా వాళ్ళు అనుకొని వెళ్ళే వాళ్ళ దగ్గర గౌరవం అనేది నువ్వు అడగకపోయినా నీ పాదాల చెంతకొచ్చి నిలబడుతుంది. నేను అని నువ్వు ఏ రోజైతే అనుకొని స్వార్థపరులు ఉంటారు చూడండి. ఉంటారా అంటే ఉంటారండి, ఉండరు నేను చెప్పను. మన బతికేదో మనం ఉంటే సరిపోతుంది, నాది నా ఇల్లు అనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళ దగ్గరికి గౌరవం రమ్మంటే రాదు. ఎన్ని రోజులు నువ్వు ఇంట్లో నీ పిల్లలు, నువ్వు నీ భార్య నీ పిల్లలు, నువ్వు నీ భార్య నీ పిల్లలు తిరుగుతూ ఉంటే నీ పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది. ఓహో ఇంతనే ఇవ్వాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే స్ట్రక్ అయిపోవాలి. మన బిహేవియర్ బట్టి, మనం చేసే సేవలు బట్టి, మనం మాట్లాడే తీరుని బట్టి ఎదుటి మనిషి మనకి గౌరవం అలా లేసి అలాగే ఇవ్వాలి. బతికితే అలా బతకాలి. ఇంకా మిగిలినంతా బతుకని అనుకుంటారు కానీ అది బతుకు కాదు నా దృష్టిలో. మీ పర్స్పెక్షన్ వేరే అయిండొచ్చు, నాకు అది అనవసరం. నా వరకు నేను ఇది చెప్తాను ఖచ్చితంగా. ఎందుకంటే మనిషి పోయినా నిలబడాలంతే. మనిషి భూమి మీద లేకపోయినా ఆయన మాట కానీ, ఆయన పేరు కానీ, ఆయన ఫోటో చూస్తే ఒక ఇది రావాలి. అది డబ్బున్నోళ్ళే బతుకుతారని అనుకోకండి, మంచి మనసున్నోళ్ళు కూడా బతుకుతారు ఖచ్చితంగా. ప్లీజ్ గౌరవాన్ని సంపాదించుకోండి. ఆ సంపాదించుకున్న గౌరవాన్ని 10 మందికి మీరు కూడా ఇవ్వండి. గౌరవానికి అంత విలువ ఉంది. మనం పోయినా మిగిలేది అదే, పేరు చెప్పుకునేది అదే. రేపొద్దున మన పిల్లలు ఫలానావాడు కొడుకురా, ఫలానా ఆమె బిడ్డరా, చాలా మాట. మనం అలా బ్రతకాలి అని చెప్తున్నా. గౌరవానికి అంత పెద్దపీట ఉంది. దయచేసి మన పిల్లలకి రేపొద్దున వేరే వాళ్ళు గౌరవం ఇవ్వాలంటే మనం ఈరోజు నుంచే గౌరవంగా బతుకుదామని నేను చెప్తున్నాను. మీరేమంటారు చెప్పండి?